అండ్ రీసెంట్గా ఒక వీడియో చూశాను మీది, మీరు మాట్లాడింది ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ అని. ఆ కొంతమంది పాపం వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ మాట్లాడారు. అసలు అంటే ఈ లవ్ జిహాద్ అనే కాన్సెప్టే తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి సమయంలో కొత్తగా ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ ఏంటి? అది ఒకటే ఇష్యూ మీద నేను ప్రెస్ మీట్ పెట్టినాను కాబట్టి అదే అందరికీ తెలిసింది. తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఓకే. మదర్ ఫాదర్ మనం అనుకునే బ్రాహ్మణ్స్, వాళ్ళిద్దరు అమ్మాయిలు, మదర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళి కాన్వెంట్ స్కూల్లో టీచర్ అనమాట. ఓకే. సో పిల్లలతోని ఫ్రెండ్షిప్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వమని నన్ను పిలిస్తే ఆ అమ్మాయిలు ఎంత ఫైన్ ట్యూన్ అయిపోయి ఆ ఏజ్లో వాళ్ళను ఇటువైపు తీసుకురావాలంటే ఇమోషనల్గానే తీసుకురావడానికి చాయిస్ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఎంత కన్ఫ్యూజ్డ్ సోల్ ఉన్నారంటే, ఆమె ఏమంటారంటే బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ ఇది ఈ పరిస్థితి వచ్చింది మీకు అని అంటే, ఆమె ఆ స్కూల్లో టీచర్ కదా, సో ఇన్ని సంవత్సరాలు ఆమె టైం ఎనర్జీ మనీ అంతా దాని నుంచి స్పెండ్ చేయడం వల్ల ఆమె ఆ ఫ్యాక్ట్ని ఒప్పుకోలేకపోతుంది. ఆమె ఒప్పుకోలేకపోయి ఇంకేమంటుందంటే, మరి మిగతా పిల్లలు ఎవరు అట్లా అవ్వలేదు కదా, మా పిల్లలే ఎందుకు అయినరు అంటే, ఇంకప్పుడు నేను మొహం మీద బ్లంట్గా అనాలి, దట్ ఈస్ వాట్ ద కల్చర్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ కిడ్స్ అని. అంతే కదా, అంతే కదా. అట్లా అనగానే ఆమె అది కూడా అంటే ఇప్పుడు స్కూల్ తప్పేం లేదంటుందా ఆవిడ? ఓకే. ఇక ఇంత మూర్ఖత్వంలో వెరీ పేరెంట్స్ అట్లా ఉన్న తర్వాత మనలాంటి వాళ్ళు థర్డ్ పర్సన్, అవుట్ సైడ్ పర్సన్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పగలం? రేపు అమ్మాయిలు ఇద్దరు క్లియర్గా చెప్తున్నారు క్రిస్టియన్స్నే పెళ్లి చేసుకుంటారంట. దట్ ఈస్ సో కాల్డ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఎందుకు అంత నచ్చిందంట? మీరు అడిగా మాట్లాడారు వాళ్ళతో డైరెక్ట్గా? ఏమన్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు? వాళ్ళకి ఏం కల్చర్ గురించి, హిందుత్వ గురించి అలా ఐడియా లేదు. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనే పదమే తెలియదు వాళ్ళు. ఎట్లున్నారంటే ఒక వైట్ బ్లాంక్ ప్లేన్ పేపర్ లా ఉన్నారు. సో వెన్ దెర్ ఇస్ అ ప్లేన్ పేపర్, వాట్ ఎవర్ యూ రైట్ అది దాని మీద ఉండిపోతుంది. మళ్ళీ తర్వాత మీరు ఏదన్నా రాసినా అది ఓవర్ రిటర్న్ అవుతుంది తప్ప ఆ పేపర్ మీద మీరు ఆ క్లారిటీ ఇవ్వలేరు ఇంకా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళ ఏజ్ ఎంత అండి? 8th క్లాస్, ఇంకా అమ్మాయి 10th క్లాస్. ఇద్దరు ఆడపిల్లలు. మొన్న సమ్మర్లోనే అయింది, మేలోనే ఈ కౌన్సిలింగ్ అయింది. దీనికి సంబంధించి కూడా వీడియో చేయాల్సింది, కానీ దాని లోపలనే ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ వచ్చేసింది. దిస్ ఇస్ మోర్ స్కేరీ. అది కూడా వర్స్టే. సమ్ ఎక్స్టెంట్ అది ఏంటంటే పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తారు. ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ జిహాద్లో ఏమైపోతుందంటే, ముస్లిం అమ్మాయిలు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే, ఈ హిందూ ఆడపిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లే. అది ప్రాబ్లం. మిస్సింగ్. నువ్వు అసలు ఆ మనిషిని కనపడకుండా పోతే ఎంత డేంజర్ కదా అది. అంతే కదా. సో అట్లా ఈ అమ్మాయి సోనీ జాదవ్ అనే అమ్మాయిది అదే ఇష్యూ అయింది. ఇప్పుడు 2 months అయింది ఆ పిల్ల వెళ్ళి, ఇంతవరకు రావట్లేదు. నేను ఆ ప్రెస్ మీటే కాకుండా తర్వాత వాళ్ళ అమ్మని పట్టుకొని ఒక 4-5 న్యూస్ ఛానల్స్ కూడా వెళ్ళినాం. అయినా కూడా ఇంతవరకు ఆ అమ్మాయి గురించి మనకేం తెలియట్లేదు. డీటెయిల్స్ ఏం తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చారా పోనీ అమ్మాయి మిస్సింగ్? టెక్నికల్గా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు దాన్ని వెరిఫై చేయడం, మళ్ళీ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత 18 years క్రాస్ అయింది కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా ఉండడం, ఇవన్నీ టెక్నికాలిటీస్లోకి వెళ్తే అవన్నీ కరెక్ట్గానే ఉన్నది ప్రొసీజర్ అంతా. బట్ దెన్ ఇప్పుడు ఆ అమ్మాయి, మీరు అనొచ్చు పాస్పోర్ట్ని మనం సీజ్ చేస్తామని, ఒక ఫేక్ పాస్పోర్ట్ తన అమ్మాయి అవుట్ ఆఫ్ ద కంట్రీ పంపించేసినామంటే కనీసం మనకు కార్ప్స్ కూడా దొరకదు. అది సిచ్యువేషన్ అనమాట. సో అందుకనే ఐ అర్జ్ పేరెంట్స్, హిందూ పేరెంట్స్, టు బీ కాషియస్. మీ పిల్లలకు ఫ్రెండ్స్ ఎవరున్నారో చూసుకోండి. అది వాళ్ళు వేరే మీరు ఒక ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. అదేంటిదంటే, దెర్ ఈస్ ఎ సివిలైజేషన్ వార్ గోయింగ్ ఆన్ అండ్ డోంట్ మేక్ యువర్ గర్ల్స్ ఫార్డర్ ఫర్ దట్ సివిలైజేషన్. అది నేను చెప్పదలుచుకుంది. మీ పిల్లలు ఈ సివిలైజేషన్ వార్లో బలికా బక్రా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఎలా చూసుకోవాలి అంటే, క్రియేట్ దెమ్ ఒక సర్కిల్, ఒక పెద్ద సర్కిల్లో ఒక ఫామ్ అవ్వండి. RSSలో జాయిన్ అవ్వండి, విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ అవ్వండి, బజరంగ్ దళ్లో జాయిన్ అవ్వండి. వీటిలలో ఫీమేల్ వింగ్స్ కూడా ఉన్నాయి. దానిలో మీరు తీసుకెళ్తే పిల్లలకు ఒక పెద్ద స్పేస్ దొరుకుతుంది. సో వీళ్ళు అట్లా కన్వర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, దెర్ ఇస్ నో ఎమోషనల్ బాండింగ్ విత్ దిస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండట్లేదు. ఇదివరకు కాలంలో ఎట్లుండే, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఉంటుండే, బాబాయ్ పిన్నిలు, నాయనమ్మ తాత, ఇంతమంది, మళ్ళీ కజిన్స్, ఇంతమందిలో మన వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు దొరికే వాళ్ళు, వాళ్ళతో మనం గెట్ అలాంగ్ అయిపోయే వాళ్ళం. అలా మన లైఫ్ కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు మనం చూస్తే కొందరికి పిల్లలకి
పెద్దమ్మలు పిన్నిలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవును. అది బికాజ్ ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి ఆ వేవ్ లెంత్. ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరు ఎవరితో ఒకరితో అటాచ్మెంట్ పెరిగి ఉండేది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తో ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లి కెరీర్ లో బిజీ అయిపోతుంది, ఫాదర్ ఈజ్ అ బ్రెడ్ ఎర్నింగ్, అతను బిజీ. సో సిబ్లింగ్స్ ఇద్దరు ఆఫ్ కోర్స్ ఒకరికొకరు ఇద్దరే ఉన్నప్పుడు, ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు బాండింగ్ బాగుంటుంది, నో డౌట్. ఈ సిచ్యువేషన్ లో చూడండి ఇద్దరు ఆడపిల్లలు కన్వర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఇద్దరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు, ఇద్దరు అమ్మాయిలు. సో ఒక అమ్మాయి క్రిస్టియానిటీకి ట్యూన్ అయిపోయింది, సో ఆటోమేటిక్గా ఇంకో అమ్మాయి ఆమెను ఫాలో అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండొద్దంటే యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్గర్ ఫ్యామిలీ. అందుకే మనకు వసుదైక కుటుంబకం అని చెప్తారు. సో ఇంక్లూడ్ మోర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీకు అట్లా మోర్ పీపుల్ ఇంక్లూడ్ చేసుకునేప్పుడు మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ అనిపించవచ్చు. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్లో ఫీమేల్ వింగ్ ఉంది, రాష్ట్ర సేవికా సమితి అని. దానిలోకి మీరు జాయిన్ అవ్వండి, దానిలో మీ పిల్లల్ని పంపించండి. ఎవ్రీ సమ్మర్ అక్కడ జరుగుతాయి శిక్షా వర్గాలని. సో మీ పిల్లల్ని అక్కడ పంపించండి, వాళ్ళకు ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది, ఒక బిగ్గర్ సర్కిల్. ప్రాసెస్ ఏమైనా మీరు చెప్పగలుగుతారా? మీరు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఓన్లీ మేలో ఉంటుంది, ఎందుకంటే పిల్లలందరికీ త్రూ అవుట్ ద ఇయర్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఓన్లీ మేలో వీళ్ళ క్లాసెస్ ఉంటాయి కాబట్టి, సో మేలో మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్తో రిలేటెడ్ ఉండండి. రెగ్యులర్గా ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఆ ఈవెంట్స్కి వెళ్ళండి. ఈ శ్రావణ మాసం వరకు అయితే మొత్తం ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. సో ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ అవ్వండి. సో దెన్ ఆర్ఎస్ఎస్లో ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకునేలా ఉండదు. దిల్ పిక్. వై? బికాజ్ మీ లోపల ఆ స్పిరిట్ ఉండాలి. ఇప్పుడు 100 మంది ధృతరాష్ట్ర పుత్రులు ఉన్నారు, 5 పాండుపుత్రులు. 5 పాండుపుత్రులు 100 మందిని చంపేయగలిగారు, మొత్తం అధర్మాన్ని మొత్తం నాశనం చేయగలిగారు. సో అట్లా విల్ చూస్ పీపుల్ అనమాట. సో మీరు మీ క్యాలిబర్ని మేము ఎలిజిబుల్ ఫర్ యూ టు పికర్స్ అనేలాగా మీరు మోల్డ్ అవ్వాలి అంటే రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీస్లో ఉండండి. అట్లయితే యూ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యామిలీ, బిగ్గర్ ఫ్యామిలీ.